డిగ్రీ మూడవ సంవత్సరం మూడవ సెమిస్టర్ విద్యార్థులకు తెలుగు యూనిట్ 2 సృజనాత్మక రచన అనే పాఠ్యాంశం ఉంది. సృజనాత్మక రచన సాహిత్యపరమైన సృజనాత్మక రచన ఒక కళ. ప్రతిభావంతమైన లలిత కళలు సృజనాత్మకతకు సంబంధించినవి. సాహిత్యపరంగా వర్ణనాపాధాన్యం కలిగినటువంటి కవిత్వము, కథానిక, నవల, వ్యాసము, నాటకము మొదలైన వంటివి సృజనాత్మక రచనలు. ఉత్తమ కవిత, ఉత్తమ కథ, ఉత్తమ వ్యాసం అనే మూడింటిని సృజనాత్మక రచన అనే పాఠ్యాంశం కింద మనకు ఇచ్చారు. వీటిని గురించి ఇప్పుడు చర్చిద్దాం. మొట్టమొదటిది కవితా రచన. ఇక్కడ మనం కవిత్వము, కవి విశిష్టత గురించి తెలియజేస్తాము. కవి శబ్దాన్ని పరమాత్మ అనే అర్థంలో వేద మంత్రాల్లో ఉపయోగించారు. కవికి ఋషిత్వం ఉండాలని నాన్ ఋషి కురుతే కావ్యం అన్నారు. ఈ ఋషిత్వం వల్లనే కవి క్రాంతదర్శి అవుతాడు. అంటే ఋషి కానివాడు కవి కాలేడని ప్రాచీన అలంకారికులు అందరూ చెప్పి ఉన్నారు. పూర్వకాలంలో వైదికులు రాసినటువంటి కావ్యాలన్నీ కూడా కవులే రాసి ఉన్నారు. వాల్మీకి, వ్యాసాదులు ఇందుకు మనం ఉదాహరణలుగా చెప్పవచ్చు. తాను దర్శించిన దాన్ని వర్ణనాత్మకంగా రచించడము, నూతన సృష్టి చేయగలగడము, అటువంటి సమర్థత కలిగిన వాడే కవిగా చెప్తాము. ఆనందవర్ధనుడు అనే అలంకారికుడు అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అన్నాడు. అంటే అపారమైన కావ్య జగత్తులో కవి అనేవాడు బ్రహ్మ వంటి వాడని దీని యొక్క అర్థం. తర్వాత ఆంగ్ల కవి రస్కిన్ కవికి దర్శనం, ప్రకటనం, సృజనం, ఆలోచనం, విశ్వాసం అనే 5 శక్తులు సమ్మిళితంగా ఉండాలంటాడు. ప్రత్యేకించి దర్శన శక్తి, సృజన శక్తి బలీయంగా ఉండాలని కూడా ఈయన చెప్పాడు. ఇప్పుడు కవిత్వము ఆలంకారికుల అభిప్రాయం. ఆలంకారికులు కొందరు కవిత్వ ఆనందానుభూతికి శబ్ద ప్రాధాన్యం ముఖ్యమన్నారు. మరికొందరు రీతి ప్రధానమన్నారు. కొందరు రసం ప్రధానమని, మరికొందరు అలంకారాలు ప్రధానమని కూడా పేర్కొన్నారు. భరతుడు నాట్యశాస్త్రంలో కావ్య శరీరం ఇతివృత్తమైన దాని సౌందర్య హేతువు రసం అన్నాడు. భామహుడు శబ్దార్థౌ సహితో కావ్యమన్నారు. అంటే హితముతో కూడిన శబ్దార్థాల సమూహమే కావ్యమని చెప్పాడు. దండి అనే అలంకారికుడు రమణీయార్థ అర్థంతో కూడిన పదావళిని కావ్యంగా పేర్కొన్నాడు. అంటే రమణీయమైన అర్థాలతో కూడుకున్నటువంటి పదాల సమూహమే కావ్యంగా ఈయన కావ్యాన్ని పేర్కొన్నాడు. తర్వాత వామనుడు గుణాలంకారమైన యుక్తమైన శబ్దార్థం కావ్యమని నిర్వచించి ఉన్నాడు. అంటే గుణాలు, అలంకారాలతో కూడినటువంటి శబ్దార్థాల సమూహమే కావ్యంగా వామనుడు పేర్కొన్నాడు. ఆనందవర్ధనుడు సహృదయ హృదయాహ్లాద శబ్దార్థ సహితం కావ్యంగా నిర్వచించాడు. అంటే ఇతడు హృదయానికి ఆహ్లాదం కలిగించే విధంగా కావ్యం ఉండాలని భావించాడు. ఇతను రసానుభూతియే కావ్య పరమ లక్ష్యంగా పేర్కొన్నాడు. తర్వాత కుంతకుడు అనే అలంకారికుడు వక్రోక్తిని కావ్య జీవితంగా పేర్కొన్నాడు. ఇంకొక క్షేమేంద్రుడు అనే అలంకారికుడు ఔచిత్యమే కావ్య సిద్ధాంతంగా పేర్కొని ఉన్నాడు. మమ్మటుడు అనే అలంకారికుడు దోషరహితాలు, గుణసహితాలైన శబ్దార్థాలు అలంకార రహితాలైన కావ్యమని పేర్కొన్నాడు. అంటే ఎటువంటి దోషాలు లేకుండా గుణసహితాలైన శబ్దార్థాలు ఉండి అలంకారాలు లేకపోయినా అది కావ్యంగా రాణిస్తుందని మమ్మటుడు అనే అలంకారిని యొక్క అభిప్రాయం. తర్వాత విశ్వనాథుడు అనే అలంకారికుడు వాక్యం రసాత్మకం కావ్యమని నిర్వచించాడు. రసవత్తరమైన ఒక్క వాక్యమైన కావ్యమేనని ఇతడు కావ్య పరిధిని కూడా వివరించి ఉన్నాడు. తరువాత జగన్నాథ పండితరాయలు అనే అలంకారికుడు రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యమని నిర్వచించాడు. అంటే రమణీయమైన అర్థములతో కూడినటువంటి శబ్దార్థాలతో కూడినటువంటిదే కావ్యమని ఇతని యొక్క అర్థం. తర్వాత కవిత్వానికి పాశ్చాత్యులు ఇచ్చినటువంటి నిర్వచనాలు. కవిత్వాన్ని నిర్వచించిన తొలి పాశ్చాత్య విమర్శకుడు అరిస్టాటిల్.
కవిత్వము కళలన్నీ ప్రకృతి అనుకరణ సిద్ధాంతాన్ని ఇతడు ప్రతిపాదించాడు. పాశ్చాత్య విమర్శకుల్లో ఎక్కువ మంది అనుభూతి ఆవేశములను ఆధారంగా కవిత్వ స్వరూప స్వభావాలు నిర్ణయించారు. వాట్స్వర్త్ అనే కవి తీవ్ర అనుభూతుల స్వచ్ఛంద విజృంభణయే కవిత్వం అన్నాడు. అట్లాగే జేఎస్ మిల్ అనే కవి ఆవేశం స్వచ్ఛందంగా శబ్దార్థాలుగా రూపొందుటే కవిత్వం అన్నాడు. అంటే ఆవేశంతో స్వచ్ఛందంగా శబ్దార్థాలు రూపొందిస్తే అదే కవిత్వంగా రాణిస్తుందని ఇతని భావం. షెల్లీ అనే మహాకవి ఊహాశక్తి ప్రకటనయే కవిత్వం అని అన్నాడు. కార్లైల్ అనే మరొక ఆంగ్ల కవి సంగీతాత్మకమైన ఆలోచనయే కవిత్వం అన్నాడు. ఎడ్గార్ ఎలెన్ పో అనే కవి లయబద్ధమైన సౌందర్య సృష్టి కవిత్వం అని నిర్వచించాడు. అంటే కవిత్వంలో ఒక లయ అనేది ప్రధానంగా ఉండాలని ఇతడు ప్రతిపాదించాడు. మాథ్యూ ఆర్నాల్డ్ అనే కవి విమర్శకుడు శబ్ద సంపద అందుకోగల సంపూర్ణమైన ఆనందప్రదమైన స్వరూపమే కవిత్వం అన్నాడు. తర్వాత కాల్డ్రిడ్జ్ అనే కవి కవిత్వము విజ్ఞాన శాస్త్ర విరుద్ధమైంది, దాని ప్రయోజనం ఆనందమే కానీ సత్యం కాదు అని అన్నాడు. అంటే కవిత్వం అనేది విజ్ఞాన శాస్త్రానికి విరుద్ధంగా ఉంటుంది. ఈ కవిత్వం అనేది ఆనంద ప్రధానంగా ఉండడమే దీని లక్ష్యంగా ఇతడు ప్రతిపాదించాడు. తర్వాత శామ్యూల్ జాన్సన్ ఛందోబద్ధమైన రచన కవిత్వం, హేతువాదానికి భావనా శక్తిని జత చేసి ఆనందాన్ని సత్యాన్ని సమ్మేళనం చేయగల కళ కవిత్వంగా ఇతడు పేర్కొన్నాడు. తర్వాత కవిత్వము మన తెలుగు ఆధునిక కవుల అభిప్రాయాలు. భావోద్రేకమే కవిత్వానికి ప్రాణమని ప్రముఖ కవి విమర్శకుడు కట్టమంచి రామలింగారెడ్డి గారు పేర్కొన్నారు. అట్లాగే తెలుగులో శ్రీశ్రీ మహాకవి అతను కవిత్వానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చాడు. కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, పెను నిద్ర వదిలించేది, ముందుకు సాగించేది, పరిపూర్ణకు బ్రతుకిచ్చేది కావాలో ఈ నవకవనానికంటూ ఇతను కొత్త నిర్వచనాన్ని ఇచ్చి ఉన్నాడు. అట్లాగే మరొక కవి బాలగంగాధర తిలక్ కవిత్వం అంతరాంతర జ్యోతిష్యములను బహిర్గతం చేయాలి, విస్తరించాలి చైతన్య పరిధి, అగ్ని చల్లినా అమృతం కుర్షినా అందం ఆనందం దాని పరమావధిగా ఇతను పేర్కొన్నాడు. అంటే కవిత్వంలో నిప్పులు కురిపించిన అమృతం చల్లినా కూడా అందం ఆనందం అనేది దాని యొక్క పరమావధిగా ఉండాలని తిలక్ యొక్క అభిప్రాయం. అట్లాగే మరొక ప్రముఖ కవి సి నారాయణ రెడ్డి కప్పి చెప్పేదే కవిత్వం అని పేర్కొన్నాడు. అంటే రహస్యమైన విషయాల్ని కవిత్వంలో చెప్పడంగా ఇతడు భావించి ఉన్నాడు. మరొక ప్రముఖ కవి గురజాడ అప్పారావు గారు ఆకులందున కవిత కోయిల అణిగి మణిగి కూయవలనన్ అని చెప్పి ఉన్నాడు. అంటే నిరాడంబరంగా కవిత్వం అనేది కొనసాగాలని ఇతని యొక్క ఉద్దేశం. తర్వాత ఉత్తమ కవిత్వము లక్షణాలు. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం అనే మూడింటిని ఉత్తమ కవిత్వ లక్షణాలుగా మరియు కవిత్వ హేతువులుగా కూడా భావిస్తారు. ఆలంకారికులైన భామహుడు, దండి, రుద్రటుడు, మమ్మటుడు, రాజశేఖరుడు, వామనుడు వంటి వారు కావ్య హేతువులను వివరించారు. వీరిలో రాజశేఖరుడు, అభినవగుప్తుడు, జగన్నాథ పండితురాయలు ప్రతిభకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో మొట్టమొదటిది ప్రతిభ. కవికి ప్రతిభ వల్లనే క్రాంత దర్శనం కలుగుతుంది కనుకనే ప్రతిభను మొదటగా పేర్కొని ఉన్నారు. ప్రతిభ జన్మతః సంక్రమించే లక్షణమని కూడా ఆలంకారికుల అభిప్రాయం. అందరినీ రంజింపజేయగల కవిత్వం ప్రతిభ వల్లనే సాధ్యమవుతుందని కూడా ఆలంకారికులు చెప్పి ఉన్నారు. అట్లాగే రెండవది వ్యుత్పత్తి. అనేక శాస్త్రాల్ని కావ్యాల్ని పఠించడం ద్వారా కవికి ఈ వ్యుత్పత్తి అనే ఒక ఉత్తమ కవిత్వ లక్షణం కూడా అలవడుతుంది. అంటే నిరంతరం కావ్య పఠనాలు చేయడం ద్వారానే అతడు ఉత్తమ కవిత్వాన్ని అందించగలడు. తర్వాత మూడవది అభ్యాసం. కవితా సాధనకు నిరంతరం చేసే కృషినే అభ్యాసం అంటారు. అభ్యాసము కూసు విద్య అనేది సామెత.
అంటే నిరంతర సాధన మూలంగానే మనము ఉత్తమ కవిత్వాన్ని రాయవచ్చు అని ఈ అలంకారికుల అభిప్రాయం. అలాగే పాశ్చాత్య విమర్శకులు విన్చెస్ట్ అనే అతను కావ్య హేతువులుగా ఒక 4 చెప్పాడు. అందులో ఒకటి భావావేశము, భావన, ఆలోచన, ఆకృతి. ఈ 4 అతడు కవిత్వ మూలకాలుగా కూడా ప్రకటించి ఉన్నాడు. తర్వాత ఉత్తమ తెలుగు కవిత్వం. గురజాడ, శ్రీశ్రీ, తిలక్ మొదలైన కవులు ఉత్తమ కవిత్వాన్ని తెలుగు పాఠక లోకానికి అందించి ఉన్నారు. అట్లాగే కరుణశ్రీ అనే కవి ఉత్తమ కవిత్వం ఎలా ఉండాలో మృదు మధురమైన పదాలతో చెప్పాడు. కలువలు పూచినట్లు, చిరుగాలులు చల్లగా వీచినట్లు, తీవలు తల లూచినట్లు, పసి పాపలు చేతులు సాచినట్లు, క్రొవ్వలపులు లేచినట్లు, చెలువలు చెలువంబుగా చూసినట్లు, అవ్వలు పెనవైచినట్లు, కవితలు రచయింతురు మహాకవులు అని మహాకవులు పాఠకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించే విధంగా ఉత్తమ కవితలు రచిస్తారని కరుణశ్రీ ఈ కవితలో వివరించాడు. అట్లాగే ప్రకృతిలోని రమణీయమైన దృశ్యాల్ని కవిత్వంగా మలుస్తారని కూడా ఈ కవి యొక్క భావం. సామాజిక ప్రయోజనం ఉండేదే ఉత్తమ కవిత్వం. సామాజిక రుగ్మతలను కవిత్వం ద్వారా మహాకవులు రూపుమాపే ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. అట్లాగే ఉత్తమ కవిత క్లుప్తంగా కూడా ఉంటుంది. కవి వసీరా రాసిన ఈ కింది కవితా పంక్తులు ఆలోచనాత్మకమైన ఉత్తమ కవిత్వానికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన వాడైనా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. అందులో ఒక జీవన సారాంశాన్ని ఈ కవి తెలియజేశాడు. అట్లాగే పటాభి, తిలక్, కుందుర్తి, ఆరుద్ర వంటి మహాకవులు వచన కవిత్వంలో ఉత్తమ కవిత్వాన్ని అందించినటువంటి కవులు. అట్లాగే మనకు ఆధునిక కవితా రూపాలు మినీ కవితలు, హైకూలు, గజల్స్, రెక్కలు, నానీలు ఇలాంటివన్నీ కూడా వెలువడుతున్నాయి. మినీ కవితలు రాసిన కవులలో కాళోజీ నారాయణరావు, అలిశెట్టి ప్రభాకర్ వంటి కవులు మనకు ప్రముఖమైన వారు. కాళోజీ నారాయణరావు గారు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ చనిపోయినప్పుడు ఒక మినీ కవిత రాశాడు. అది చాలా ప్రసిద్ధమైనది. పుటక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అంటూ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ సామాజిక బాధ్యతగా సంఘ సేవ చేసినందుకు మూలంగా అతని మీద ఆ కవిత రాసి ఉన్నాడు. అట్లాగే హైకూలు రాసిన వారిలో ఇస్మాయిలు, బివివి ప్రసాద్ వంటి వారు ప్రముఖులుగా మనం చెప్పుకుంటాము. ఇస్మాయిల్ గారు ఒక ప్రముఖమైన హైకూ రచించి ఉన్నారు. అది చాలా ప్రసిద్ధమైంది. వాన కురిసింది, బాటని కప్పేసింది, మళ్ళీ ఎన్ని వందల కాళ్ళు అవసరమో అని ఒక హైకూను చెప్పి ఉన్నాడు. అంటే ప్రకృతిలో వర్షం వచ్చినప్పుడు కాలిబాటలు అనేవి సహజంగా గడ్డితో కప్పివేయబడి ఉంటాయి. తిరిగి మళ్ళీ వందల మంది అక్కడ నడిస్తే మళ్ళీ కాలిబాట ఏర్పడుతుందనే ఒక దృశ్యాన్ని హైకూ కవితలో మనకి ఈయన అందించి ఉన్నాడు. అట్లాగే నానీలు, రెక్కలు, గజల్స్ వంటి కవితా ప్రక్రియలో కూడా ఉత్తమ కవిత్వం అనేది వెలువడుతూ ఉన్నది. రెండవది కథారచన. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆధునిక తెలుగు సాహిత్యంలో వెలువడిన ప్రక్రియ కథానిక. కథానిక సాహిత్యం విస్తృతంగా అభివృద్ధి చెందింది. వేలాది మంది కథా రచయితలు లక్షలాది కథలను వైవిధ్యభరితంగా విభిన్న ఇతివృత్తాలతో రాసి సుసంపన్నం చేశారు. ఇప్పుడు కూడా ఈ కథారచన అనేది కొనసాగుతూ ఉన్నది. కథానిక నిర్వచనాలు. కథానిక ఒక మెరుగు లాంటిది. దానిలో వేగం ప్రధానం. వైచిత్రి కథానికకు ప్రాణం. ప్లాట్ అనేది అవసరం. శిల్పం మీద దృష్టి కేంద్రీకరించాలి, అప్పుడే ఉత్తమ కథ అనేది వెలువడుతుందని పాలగుమి పద్మరాజు అనే ప్రముఖ కథకుడు తెలియజేశాడు. అట్లాగే కథకి గొప్పతనం పట్టాలంటే కథ చిత్రించే జీవితం భూమి నుంచి పైకి లేవాలి, వాస్తవికతకు మెరుగులు దిద్దాలి అని చలం కథానికకు నిర్వచనం ఇచ్చి ఉన్నాడు. కథను ఏ రూపంలో రాసినా కథ ద్వారా పాఠకులకు ఒక సంస్కారాన్ని, ఒక కొత్త దృష్టిని కలిగించడం ముఖ్యమని ప్రముఖ కథకుడు, నవలాకారుడు త్రిపురనేని గోపీచంద్ గారు చెప్పి ఉన్నారు. అట్లాగే సహజం అనిపించే అసహజం కథ అని నిర్వచించిన వారు మల్లాది రామకృష్ణ శాస్త్రి. అట్లాగే ఏకాంశ విగ్రమై స్వయం సమగ్రమైన వచన ప్రక్రియ కథానిక అని ప్రముఖ నవలాకారుడు కోరంకి దక్షిణామూర్తి గారు నిర్వచించి ఉన్నారు.
అట్లాగే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, హితశ్రీ, తిలక్, కేతు విశ్వనాథరెడ్డి వంటి రచయితలు కథకి కూడా నిర్వచనాలను చెప్పి ఉన్నారు. తెలుగు కథానిక పరిణామం. పాశ్చాత్య పాలకుల సంస్కరణలు, వారి నాగరికత ప్రభావంతో మూఢ విశ్వాసాల నిరసన, సాంఘిక దురాచారాల పట్ల నిరసన ప్రారంభమయ్యాయి. తెలుగులో మనకు 1902లో మొట్టమొదటిగా బండారు అచ్చమాంబ గారు శ్రీ విద్య, ధనత్రయోదశి వంటి కథలు రాసి ఉన్నారు. అట్లాగే 1910లో గురజాడ అప్పారావు దిద్దుబాటు, మిటిల్డా వంటి కథలు సంఘ సంస్కరణ దృష్టితో రాసి ఉన్నారు. తర్వాత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కలుపు మొక్కలు, అరికాళ్ళ కింద మంటలు వంటి గొప్ప కథలు రాసిన కథా రచయితగా ప్రసిద్ధుడు. మొదటిసారిగా గిరిజనుల గురించి కథలు రాసినటువంటి రచయిత చింతా దీక్షితుడు. తెలుగు కథలో చలం తీసుకొచ్చిన మార్పు కూడా విప్లవాత్మకమైనది. స్త్రీ పురుషుల సమానత్వాన్ని, స్త్రీ యొక్క స్వేచ్ఛను ఆకాంక్షించిన రచయిత చలంగా చాలా సుప్రసిద్ధుడు. అట్లాగే కరుణకుమార, వడడు వంటి కుటుంబరావు, గోపీచేతు వంటి రచయితలు చక్కని తెలుగు కథల్ని మనకు అందించి ఉన్నారు. చాగంటి సోమయాజులు, కాళీపట్నం రామారావు మాస్టరు, రావిశాస్త్రి వంటి వారు కూడా అట్టడుగు వర్గాల వారి జీవితాల గురించి రాశారు. మునిపల్లె రాజు, బమిడిపాటి రామగోపాలము, మధురాంతకం రాజారాం, ఆర్ఎస్ సుదర్శనం వంటి రచయితలు రాసిన కథలు కూడా ప్రసిద్ధి పొంది ఉన్నాయి. అట్లాగే భీనాదేవి, అబ్బూరి ఛాయాదేవి, భానుమతి రామకృష్ణ, ఆరు వసుంధరాదేవి వంటి రచయిత్రులు కూడా మంచి కథల్ని తెలుగు సాహిత్యానికి అందించి ఉన్నారు. అబ్బూరి ఛాయాదేవి రాసినటువంటి బోన్సాయి బతుకు, ఆఖరికి 5 నక్షత్రాలు వంటి కథలు చాలా ప్రసిద్ధి పొంది ఉన్నాయి. అట్లాగే భానుమతి రామకృష్ణ గారు రచనటువంటి అత్తగారి కథలు కూడా చాలా ప్రసిద్ధి పొందినటువంటి కథలు. అట్లాగే పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారు, కేతు విశ్వనాథరెడ్డి, అల్లం శేషగిరిరావు, పులికంటి కృష్ణారెడ్డి, కలువకొలను సదానంద వంటి వారు కూడా గొప్ప కథలు రాసి ఉన్నారు. కులకులూరు ఇనాక్ పీడిత వర్గాల తిరుగుబాటును తన కథల్లో చిత్రించాడు. అట్లాగే సిఎస్ రావు, చెరబొండరాజు, అల్లం రాజయ్య, బిఎస్ రాములు వంటి రచయితలంతా కూడా విప్లవ భావాలను ప్రతిబింబించే కథలు రాసి ఉన్నారు. మనకు తెలుగులో 1980 దశకం నుంచి స్త్రీవాద కథలు, దళితవాద కథలు, ముస్లిం మైనార్టీవాద కథలు, ప్రాంతీయవాద కథలు వెలువడుతూ వస్తున్నాయి. ఇవన్నీ కూడా స్త్రీవాద కథలు పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా స్త్రీ పురుష సమానత్వాన్ని ఆకాంక్షి విధంగా కథలు వెలువడ్డాయి. అట్లాగే దళితవాద కథలు అగ్రవర్ణ ఆధిపత్యాన్ని నిరసిస్తూ సమాజంలో అందరూ సమానమనే భావాన్ని ఆ కథలు ప్రచారం చేశాయి. అట్లాగే ముస్లిం మైనార్టీవాద కథలు కూడా మైనార్టీ మతస్థులు, మెజార్టీ మతస్థుల మధ్య ఘర్షణలు ఉండకుండా మానవులందరూ సహోదరులాగా కలిసిమెలిసి ఉండాలని ఆ కథలు మనకి తెలియజేస్తాయి. తర్వాత ప్రాంతీయవాద కథలు ఒక ప్రాంతం వాళ్ళు ఇంకొక ప్రాంతం మీద దోపిడీ చేయకుండా, ఒక ప్రాంతం కన్నా ఇంకొక ప్రాంతం యొక్క భాషా సంస్కృతుల్ని చిన్నబుచ్చుకోకుండా అన్ని ప్రాంతాల భాషలు, సంస్కృతులు సమానమైన భావాన్ని ఈ ప్రాంతీయవాద కథల ద్వారా మనం అర్థం చేసుకుంటాం. అట్లాగే ప్రపంచీకరణ ప్రభావాన్ని కూడా తెలుగు కథ చాలా చక్కగా ఆవిష్కరించింది. ప్రపంచీకరణ కథలు రాసినటువంటి వాళ్ళలో కేతు విశ్వనాథరెడ్డి, కుప్పిలి పద్మ, ఆరి సీతారామయ్య వంటి ప్రముఖ రచయితలంతా కూడా ప్రపంచీకరణ ప్రభావం వల్ల తెలుగు భాష, సంస్కృతి, కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు ఏ విధంగా విధ్వంసం అవుతున్నాయి కూడా వాళ్ళు తెలుగు కథల్లో చక్కగా ఆవిష్కరించి ఉన్నారు. తర్వాత కథాంగాలు. ఇందులో మొట్టమొదటిది కథా సంవిధానం. కథలో ఒక ఐక్యత అనేది ఉండాలి. అట్లాగే కథలో చెప్పేటటువంటి విషయానికి కార్యకారణ సంబంధం ఉండాలి. అప్పుడే అది కథా సంవిధానంగా ఉత్తమ కథ అనిపించుకుంటుంది. కాబట్టి కథా సంవిధానం అనేది శిల్పంలో ఒక ఉత్తమ లక్షణంగా మనం చెప్పవచ్చు. తర్వాత పాత్రలు. కథను భరించేవి, కథను నడిపించేవి అన్నీ కూడా పాత్రలు. పాత్రల్లో వ్యక్తిగత పాత్రలు ఉంటాయి, సామూహిక పాత్రలు ఉంటాయి, అట్లాగే ప్రతీకాత్మకమైన పాత్రలు కూడా ఉంటాయి. రచయిత అనేవాడు పాత్రల యొక్క ఆలోచనల్ని వాటి స్వభావానుగుణంగానే చిత్రించాలి. పాత్రల్ని తన చేతిలో కీలుబొమ్మలుగా చేసుకోకూడదు. తర్వాత నేపథ్యం. ఇక్కడ నేపథ్యం అంటే స్థలకాలాల చిత్రణే
నేపథ్యంగా చెప్పవచ్చు. ప్రతి రచయిత ఏదో ఒక ప్రాంతానికి చెంది ఉంటాడు. ఆ ప్రాంతంలో అతను పుట్టి పెరిగిన స్థల కాలాల్లో నుంచే అతను కథా రచన చేయడం జరుగుతుంది. ఇది వాస్తవికంగానే ఉంటుంది. తర్వాత దృష్టికోణం. కథా రచయిత చూసే దృష్టికోణము సర్వసాక్షి దృష్టికోణము, ఉత్తమ పురుష దృష్టికోణము, నమ్మకస్తుడి కథనము, నాటకీయ దృష్టికోణం, ఇట్లా 4 రకాల దృష్టికోణాల్లో నుంచి కథను అతను నడిపించవచ్చు. అట్లాగే కంఠస్వరం. ఏ పాత్ర చేత ఎటువంటి భాష మాట్లాడించాలి, ఎటువంటి కంఠస్వరాన్ని కలిగి ఉండాలి అనేది ఆ కథా రచయితకు తెలిసి ఉండాలి. అమాయక పాత్రలు మాట్లాడేటువంటి కంఠస్వరం ఒక విధంగా ఉంటుంది. తెలివి కలిగిన లౌక్యం తెలిసినటువంటి పాత్రలు మాట్లాడే కంఠస్వరము మరొక రకంగా ఉంటుంది. ఇవి మనకి కథాంగాలుగా ముఖ్యమైనవి. తర్వాత ఉత్తమ కథానిక లక్షణాలు. ఇందులో మొట్టమొదటిది క్లుప్తత. కథానిక అనేది చాలా క్లుప్తంగా ఉండాలి. విషయాన్ని సూటిగా చక్కగా కథకుడు చెప్పుకుంటూ పోవాలి. అనవసరమైన వర్ణనలు, అసందర్భమైన సంభాషణలు ఏమాత్రము ఉండకుండా బ్రీవిటీని కథకుడు పాటించి ఉండాలి. అప్పుడే ఆ కథానిక ఉత్తమ కథగా పాఠకులు దాన్ని ఆనందిస్తారు. తర్వాత అనుభూతి ఐక్యత. చెప్పే కథలో విషయానికి, అందులో ఉన్నటువంటి పాత్రలకి, అందులో వచ్చేటువంటి సంఘటనలు అన్నిటి కూడా ఒక యూనిటీని పాటించాలి, ఒక ఐక్యతను కలిగి ఉండాలి. అది కూడా అనుభూతిని కలిగిస్తూ ఉన్నటువంటి ఐక్యత కలిగి ఉండాలని ఇది ఉత్తమ కథానిక లక్షణంగా కూడా పేర్కొని ఉన్నారు. తర్వాత మూడవది సంఘర్షణ. కథలో తప్పనిసరిగా ఉండాల్సిన అంశము సంఘర్షణ. 2 పాత్రల మధ్య సంఘర్షణ అనేది తప్పనిసరిగా ఉంటుంది. సమాజంలో 2 మతాల మధ్య కానీ, 2 పార్టీల మధ్య కానీ, ఇద్దరు వ్యక్తుల భావజాలాల పట్ల మధ్య కూడా ఎప్పటికీ సంఘర్షణ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సంఘర్షణ చిత్రించడం కూడా ఉత్తమ కథానిక లక్షణంగా మనం చెప్పవచ్చు. 4వ అంశము నిర్మాణ సౌష్ఠవం. కథ యొక్క నిర్మాణం అనేది చాలా పగడ్బందీగా ఉండాలి. ఎక్కడా కూడా అనవసరమైన వర్ణనలు కానీ, ఎక్కువ విశ్లేషించిన వాక్యాలు కానీ, వివరించే వాక్యాలు కానీ ఉండకుండా చాలా సంక్షిప్తమైన వాక్యాలతోనే చక్కటి కథా నిర్మాణం చేయగలగడమే నిర్మాణ సౌష్ఠవంగా చెప్పవచ్చు. ఈ 4గింటిని ఉత్తమ కథానిక లక్షణాలుగా ప్రముఖ సాహిత్య విమర్శకారులందరూ కూడా పేర్కొని ఉన్నారు. తరువాత మూడవది వ్యాస రచన. వ్యాసాన్ని ఆంగ్లంలో ఎస్సే అంటారు. ఇది లాటిన్ భాష నుండి వచ్చిన ఈ పదానికి తూచడము, పరిశీలించడము అనే అర్థాలు ఉన్నాయి. ఏదేని ఒక విషయం గురించి విరివిగా రాయడం అని నిఘంటువులన్నీ కూడా వ్యాసానికి ఒక అర్థాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని అందులోని విషయాలను విభాగాలుగా విభజించి వివరించడాన్ని వ్యాసం అనవచ్చు. వ్యాసం అనే పదానికి విస్తారము, విగ్రహం అనే పర్యాయ పదాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాన్ని వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా చేసేటువంటి రచనే వ్యాసంగా మనం తెలియజేయవచ్చు. వ్యాసము ఆవిర్భావ వికాసాలు. తెలుగులో వ్యాసం అనే ప్రక్రియ 1860లో ఆరంభమైంది. మొట్టమొదటి వ్యాసాన్ని సామినేని ముద్దు నరసింహం నాయుడు గారు రాశారు. ఈయన రాసిన వ్యాసాలను ఈయన కుమారుడు 1862లో హితసూచని అనే పేరుతో ముద్రించారు. సామినేని వారు తమ వ్యాసాలకు ప్రమేయము అని పేరు పెట్టారు. ఇందులో విద్యా ప్రమేయము, వైద్య ప్రమేయము మొదలైనటువంటి వ్యాసాలు అనేవి మనకు కనిపిస్తాయి. సామినేని తరువాత పరవస్తు వెంకట రంగాచార్యులు గారు సంగ్రహం అనే పేరుతో వ్యాసాలు రచించారు. వీటిలో అలంకార సంగ్రహము, వేద సంగ్రహము మొదలైన వ్యాసాలు ఉన్నాయి. పరవస్తు వారి తర్వాత జిఆర్ సూరి అనే రచయిత 1875లో శ్రీ కళా కల్లోలిని అనే వ్యాస సంపుటిని ప్రచురించారు. వీరి తర్వాత చెప్పుకోదగ్గ వ్యాసకర్త కందుకూరి వీరేశలింగం గారు. ఈయన 1874లో పత్రికా రంగంలో ప్రవేశించారు. తన సొంత పత్రిక వివేకవర్ధినిలోను ఇతర ప్రక్రియల్లోనూ ఆయన అనేక వ్యాసాలు రాసి ఉన్నారు. వీరేశలింగం గారు తన వ్యాసాలకు ఉపన్యాసం అని పేరు పెట్టారు. తర్వాత మనకు 1900 సంవత్సరం నుంచి ఈ ప్రక్రియకు వ్యాసం అనే పేరే స్థిరపడింది. అంటే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వాళ్ళల్లో ఉపన్యాసం అని, ప్రమేయం అని, సంగ్రహం అని వ్యాసానికి పలు రకాల పేర్లు పెట్టినప్పటికీ 1900 సంవత్సరం నుంచి మనకి వ్యాసం అనే పేరే స్థిరంగా
ఉండిపోయింది. గిడుగు అప్పారావు, గిడుగు రామ్మూర్తి పంతులు, గురజాడ అప్పారావు మొదలైన వారు విశేషంగా వ్యాసాలు రాసినటువంటి వాళ్ళు, వ్యాస ప్రక్రియను తర్వాత తరాలకు అందించినటువంటి వాళ్ళు వీరంతా కూడా. ఉత్తమ వ్యాసం లక్షణాలు. మొట్టమొదటిది వచనత్వం. వ్యాసం అనేది వచన రూపంలోనే ఉండాలి, ఇందులో కవిత్వం అనేది ఉండకూడదు. అట్లాగే రెండవది అనిర్ణీతత్వము, అంటే వ్యాసానికి ఇంతవరకే రాయాలి అనే ఒక పరిధి ఏమి ఉండదు, అది తర్వాతి వారు కూడా దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తర్వాత మూడవ లక్షణము మిత్రత్వము. ఒక వ్యాసం రాస్తే ఒక మిత్రుడితో మాట్లాడినట్లుగా ఉండాలని చెప్తారు. తర్వాత నాలుగవది హాస్యత్వము. వ్యాసంలో హాస్యత్వాన్ని కూడా జోడించవచ్చు. పాఠకులకు విసుగు కల్పించకుండా అక్కడక్కడ హాస్యంతో కూడినటువంటి మాటల్ని వ్యాస రచనలో ప్రయోగించవచ్చు. అట్లాగే ఐదవ లక్షణము సృజనత్వము. వ్యాసం అనేది సృజనాత్మకంగా ఉండాలి. ప్రతి వ్యాసకర్త తన సృజనాత్మక శక్తితో కొత్త విషయాల్ని తెలియజేస్తూ ఉండడమే ఈ యొక్క లక్షణం. తర్వాత అసంపూర్ణత్వము. వ్యాసం ఎప్పటికీ కూడా సంపూర్ణమైనది కాదు. ప్రతి వ్యాసకర్త తన పరిధి మేరకు రాస్తాడు, తర్వాత దాన్ని కొనసాగిస్తూ మరికొందరు దాని మీద ప్రతివిమర్శక వ్యాసాలు కూడా రాస్తూ ఉంటారు. కాబట్టి వ్యాసంలో ఎప్పటికీ అభిప్రాయ భేదాలు అనేవి ఉంటాయి, వాటికి కొనసాగింపులు అనేవి కూడా వస్తూ ఉంటాయి. విమర్శకు ప్రతివిమర్శ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి వ్యాసం అనేది ఒక అసంపూర్ణత్వ లక్షణాన్ని కూడా కలిగి ఉంటుంది. తర్వాత వ్యక్తిత్వం. వ్యాస రచయిత యొక్క వ్యక్తిత్వము మనకి వ్యాసంలో తప్పకుండా కనిపిస్తూ ఉండాలి. ప్రతి వ్యాసకర్త తన యొక్క వ్యక్తిత్వ ముద్రను ఆ వ్యాసంలో ప్రతిఫలించేట్టుగా చూసుకోవడం ఉత్తమ వ్యాసం యొక్క లక్షణంగా మనం చెప్పవచ్చు. తర్వాత ఉత్తమ వ్యాసం భేదాలు. ఇందులో మొట్టమొదటి సాహిత్య వ్యాసాలు. సాహిత్యానికి సంబంధించిన కవిత్వం కావచ్చు, కథ కావచ్చు, నవల కావచ్చు, వాటికి సంబంధించిన వ్యాసాలన్నీ కూడా ఇక్కడ మనం సాహిత్య వ్యాసాలుగా పరిగణిస్తాం. తర్వాత భాషా వ్యాసాలు. భాషాశాస్త్రానికి సంబంధించిన అంశాలన్నీ కూడా భాషా వ్యాసాలుగా పరిగణించవచ్చు. తర్వాత మూడవది శాస్త్రీయ వ్యాసాలు. అంటే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి, సైన్స్కు సంబంధించిన అంశాలను వ్యాస రూపంలో రాస్తే అవన్నీ కూడా శాస్త్రీయ వ్యాసాలుగా పిలుస్తారు. తర్వాత కళా వ్యాసాలు. చిత్రకళకు సంబంధించిన, ఆర్ట్కు సంబంధించిన వ్యాసాలని కూడా రాయవచ్చు. అవన్నిటిని కూడా కళా వ్యాసాల కింద వర్గీకరిస్తారు. అట్లాగే పరిశోధన వ్యాసాలు. ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని దాని మీద లోతైన పరిశోధన చేస్తూ రాసేటటువంటి వ్యాసాలన్నీ కూడా పరిశోధన వ్యాసాలు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో జరిగే ఎంఫిల్, పిహెచ్డి సిద్ధాంత గ్రంథాలన్నీ కూడా పరిశోధన వ్యాసాల కింద తెలియజేయవచ్చు. తర్వాత చారిత్రక వ్యాసాలు. చరిత్రకు సంబంధించిన అంశాలని వెలికితీసి గతంలో ఎవరూ చెప్పినట్టు కొత్త విషయాల్ని చారిత్రాత్మకంగా నిరూపణలతో నిరూపిస్తూ రాసే వ్యాసాలన్నీ కూడా చారిత్రక వ్యాసాలుగా ఉంటాయి. అట్లాగే సాంఘిక వ్యాసాలు. సంఘంలో ఉన్నటువంటి అనేక అసమానతల గురించి కానీ, కులాల గురించి కానీ రాస్తూ ఉండే వ్యాసాలన్నీ కూడా సాంఘిక వ్యాసాలుగా మనం పిలుస్తాం. తర్వాత రాజకీయ వ్యాసాలు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు అనేవి చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంటాయి. కాబట్టి రాజకీయాల గురించి రాసే వ్యాసాలన్నీ కూడా మనకి పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే ఆర్థిక వ్యాసాలు. మానవ జీవితంలో బడ్జెట్ కానీ, ఆర్థిక అవసరాలు కానీ, కొత్తగా ప్రవేశపెట్టే ఆర్థిక సంస్కరణలు కానీ, పన్నుల విధానం గురించి కానీ, ఇటువంటి వాటి గురించి, పొదుపుల గురించి కానీ, వీటివన్నింటి గురించి వివరంగా రాసేటువంటివన్నీ కూడా ఆర్థిక వ్యాసాల కింద మనం చెప్పుకుంటాం. అట్లాగే జీవిత చరిత్ర వ్యాసాలు. సమాజంలో ప్రముఖమైన వ్యక్తుల యొక్క జీవిత చరిత్రల గురించి వ్యాస రూపంలో మనకి పత్రికలు అందిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా జీవిత చరిత్ర వ్యాసాల కింద మనం తెలియజేస్తాం. సంపాదకీయ వ్యాసాలు. ప్రతి పత్రికలోనూ ప్రతిరోజు ఒక సంపాదకీయ వ్యాసం అనేది తప్పనిసరిగా ఉంటుంది. పత్రికల్లో సంపాదకీయ వ్యాసం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి తాజా అంశాల మీద ఇటువంటి సంపాదకీయ వ్యాసాలు అనేవి వెలువడుతూ ఉంటాయి. అట్లాగే సమీక్షా వ్యాసాలు. పుస్తకాల్ని సమీక్షిస్తూ రాసేటువంటి వ్యాసాలే పుస్తక సమీక్ష వ్యాసాలుగా మనం తెలియజేస్తాం. కొత్త కొత్త పుస్తకాలు వస్తున్నప్పుడు వాటి గురించి, అందులో మంచి చెడుల గురించి సమీక్షలు రాస్తూ ఉంటారు. ఇవే మనము సమీక్షా వ్యాసాల కింద చెప్పుకుంటాం. తర్వాత ఉపోద్ఘాతాలు. ముందు మాటలు, ప్రీఫేస్ అని అంటాం. ఇవి కూడా
వ్యాసాల కిందనే మన తెలుగు సాహిత్యకారులు పరిగణిస్తారు. తర్వాత చిట్ట చివరిది అధిక్షేప వ్యాసాలు. అంటే వ్యాసాలలో కూడా వ్యంగ్యము, హాస్యము అనేవి ఉంటాయి. ప్రత్యేకించి హాస్యం కోసమే రాసేటువంటి వ్యాసాలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా అధిక్షేప వ్యాసాల కింద మనము తెలియజేస్తాము. ధన్యవాదాలు.